यतोऽन्वयादितरतश्चार्धेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयदयातरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतम् निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुका ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसार सागरे मग्नं दीनं मां करुणानिधे कर्म मोह गृहीतांगं मामुद्धर भवार्णवात् जय गोविंद। నిమి చక్రవర్తి అడుగుతున్నారు, ఓ మునులారా, పరమేశ్వరుడైనటువంటి శ్రీహరి మాయ అనేటువంటిది చెప్తూ ఉంటాం కదా, యోగమాయ అని. ఆ హరి యొక్క మాయ ఏదైతే ఉన్నదో బ్రహ్మ మొదలైనటువంటి మాయావుల్ని కూడాను మోహపరుస్తుంది కదా అది. అలాంటి మాయని గురించి తెలుసుకోవాలనుకుంటున్నానయ్యా, కనుక ఆ మాయ యొక్క స్వరూపాన్ని గురించి తెలియచేస్తారా అని అడిగారు. సంసారం వల్ల వచ్చేటువంటి తాపం చేత
బాగా సంతప్తుడైనటువంటి జీవుడు ఉన్నాడే, అతను మరణ ధర్మం అనేటువంటి దాన్ని పొంది నశించిపోతాడు. అలాంటి వాడిని నేను కూడా. ఆ తాపాన్ని నివారించుకోవడం కోసంగా పరమ ఔషధంగా చెప్పబడేటువంటి మీ యొక్క వాక్కులు హరికథామృతాన్ని మాకందరికీ పంచుతుంటే అది ఇంకా ఇంకా తెలుసుకోవాలి అని, ఆయన యొక్క మాయా స్వరూపం తెలుసుకుంటే కానీ మాయని దాటగలిగేటువంటి రీతి తెలియదు కనుక ఆ మాయా స్వరూపాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం, అనుగ్రహించండి దయించి అన్నారు. అంటే అప్పుడు మాయ యొక్క స్వరూపాన్ని గురించి తెలియజేస్తున్నారు వీరు. వీరిలో వచ్చినటువంటి ఋషుల్లో అంతరిక్షుడు అని చెప్పబడేటువంటి ఒక ఆయన ఉన్నారు. ఆ ఋషి సమాధానం చెప్తున్నారు. మహారాజా, ఆది పురుషుడైనటువంటి నారాయణుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఏ శక్తి చేత సర్వభూతాలకి కారణుడు అని చెప్పబడుతున్నాడో, అలా సర్వభూతాలకి కారణుడై తన యొక్క అంశ వల్ల కలిగినటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విషయ భోగాలని అందించడం కోసం లేదా ముక్తిని కలిగించడం కోసంగా తాను సృష్టించినటువంటి మహాభూతాల ద్వారా దేవ, మనుష్య, తిర్యక్, స్థావరాదులని పిలువబడేటువంటి శరీరాలని ఇచ్చాడు. ఆ శరీరాల్ని సృష్టించాడు చూసావు ఈ భూతాల ద్వారా. అలా అదే మాయ అంటే. మాయ అంటే ఏమిటి అర్థం? మిథ్య అనుకుంటాం మనం, కాదు. మాయ అంటే విచిత్ర పరిణామి అని అర్థం. విచిత్రంగా పరిణమిస్తూ ఉండేటువంటి స్థితి ఏదైతే ఉందో అదే మాయ. అంటే అలా విచిత్రంగా పరిణమించేది ఏది? ప్రకృతి. ప్రకృతి ఎప్పుడు కూడా విచిత్రంగా పరిణమిస్తుంటుంది, మార్పులు చెందుతూ ఉంటుంది. ఒకప్పుడు ఇదే ప్రదేశంలో మహారాజుల యొక్క కోటలు ఉండొచ్చు, లేదు అంతకన్నా ముందు ఏదైనా నది పారుతూ ఉండొచ్చు, తెలీదు. అలా ఉండేటువంటి ఈ ప్రకృతి ఒకప్పుడు వనంగా ఉండొచ్చు, మనకి తెలియదు. అలా ఉన్నటువంటిది ఇలా అయిపోయింది, ఇలా ఉన్నటువంటిది ఇంకోలాగా అయిపోతుంది. ఇలా విచిత్రంగా పరిణమిస్తూ ఉండేటువంటి రీతి కలిగింది కనుక దానికి మాయా అని పేరు. కనుక భగవంతుడు తనకు సృష్టించినటువంటి భూతాలు ఏవైతే ఉన్నాయో పంచభూతాలు, ఆ పంచభూతాల చేత దేవ, మనుష్య, తిర్యక్, స్థావరాదులని చెప్పబడేటువంటి అద్భుతమైనటువంటి శరీర నిర్మాణం చేశాడు. దాంతో ఆ నిర్మాణం చేసేటువంటి విధానమే మాయ. అది అందరికీ సాధ్యమైనటువంటిది కాదు. ఆ ఉన్నటువంటి పంచభూతాలతోటి అద్భుతమైనటువంటి అండ పిండ బ్రహ్మాండాలని తయారు చేశాడు. అది అందరికీ తయారయ్యేది కాదు. తన యొక్క యోగ మాయా శక్తితో ఆయన ఇవన్నీ చేస్తున్నాడు అని కదా మనం చెప్తున్నాం. ఆ యోగ మాయా అంటే ఇదన్నమాట. విచిత్రంగా తన యొక్క సంకల్పం చేత మార్పులు చేస్తుంటాడు. అలాంటి ఆ సృష్టిస్తున్నాడో ఆ శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తికే మాయా అని పేరు. అంటే ఇలా అనేక రకాలుగా శరీరాలుగా సృష్టించడం, ఆ భూతాలని అనేక రూపాలుగా మార్చడం, దానికి సంబంధించినటువంటి శక్తి ఏదైతే ఉన్నదో దానికే మాయా అని పిలుస్తారయ్యా అని చెప్పారు. ఇలాగే పంచభూతాలతో సృష్టింపబడినటువంటి దేవాది శరీరాలు ఏవైతే ఉన్నాయో, దేవ, మనుష్య, తిర్యక్, స్థావరాదులు అని చెప్పబడేటువంటి శరీరాదులు ఏవైతే ఉన్నాయో వాటిని సృష్టించి అందులో అనుప్రవేశం చేస్తాడు పరమాత్మ. అంటే ఆ శరీరంలో జీవుడు ప్రవేశిస్తున్నప్పుడు అనేన జీవేన అనుప్రవిశ్య, జీవుడితో పాటుగా తాను కూడా అందులో చేరతాడు అంతర్యామి రూపంతో. అలా ప్రవేశించినటువంటి తాను తనని ఒక విధంగా ఉంచుకుంటాడు, ఏక విధంగా. ఏమిటది? అంతఃకరణ అభిమాని దేవతగా ఉంటాడు. అంతఃకరణ అభిమాన దేవతగా ఒక్కడుగా ఉంటాడు. అలాగే ఆ తర్వాత అనేక రూపాలుగా ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు అని చెప్పబడేటువంటి
ఏ ఏ రూపాలు, ఇంద్రియాల రూపాలు ఉన్నాయి కదా, అవన్నిటి రూపంలో కూడాను మళ్ళీ తానే ఉంటాడు సమూహంగా. అక్కడేమో ఒక్కడుగా ఉంటాడు అంతఃకరణ అభిమాని దేవతగా, అలాగే ఇక్కడ ఇంద్రియ అభిమాన దేవతలుగా మళ్ళీ తానే అవుతాడు. దేహం మీద అభిమానం కలిగినటువంటి జీవుడు ఉన్నాడే, ఆ జీవుడు అంతర్యామి పురుషుని యొక్క చైతన్య బలం చేతనే తనకి ఇవ్వబడినటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా విషయాల్ని అనుభవించగలుగుతున్నాడు. అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ యొక్క బలం చేత ఈ జీవుడు విషయాల్ని అనుభవించగలుగుతున్నాడు ఈ ఇంద్రియాలతో. కనుక అలా అనుభవించి ఆ శరీరాన్ని ఆత్మగా భావించి అహంకరిస్తూ ఉంటాడు. యథార్థంగా తాను అనుభవిస్తోంది భగవంతుని యొక్క శక్తితో. కానీ ఈ శరీరమే లేకపోతే నేను అనుభవించేవాడిని కాదు కదా అనేటువంటి భావంతో అహంకారం పొందుతాడు. అహంకారం అంటే ఈ ఆత్మే శరీరం, అహం అంటే నేను, నేను 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 అని ఎవరిని అనుకుంటాడు దాన్ని, శరీరమే నేననే భావంలోకి వచ్చేస్తాడు. అంటే ఆ అహం అనేటువంటి శబ్దం చేత చెప్పబడేటువంటి ఆత్మ ఈ శరీరమే అని భావిస్తాడు. అలాంటి స్థితిలో అజ్ఞానం చేత ఉండిపోతాడు, దాని మీద ఆసక్తుడవుతాడు. ఆ దేహాభిమాని అయినటువంటి ఆ జీవుడు తనకుండేటువంటి కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి చేత ముందు ముందు రాబోయేటువంటి జన్మల్లో రాబోయేటువంటి దేహాలను ధరించడం కోసం ఇవాళ కర్మలు చేస్తాడు. అంటే అర్థం ఏంటి? ఇతనికి ఇచ్చినటువంటి ఇంద్రియాల చేత, ఈ కర్మేంద్రియాల చేత తాను చేసేటువంటి కర్మల వల్ల రాబోయేటువంటి జన్మలు కూడా నిర్ణయింపబడతాయి. దానికోసం ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తాడనమాట. ఇప్పుడు ఈ కర్మ చేయడం రాబోయేటువంటి జన్మకి బీజం అన్నట్లుగా. అయితే ఆ నిమిత్తమై వాసనా రాశితో కూడినటువంటి కర్మల్ని ఆచరిస్తాడు. అంటే ఈ కర్మ ఏం చేస్తుంది? ఇది వాసనగా పరిణమిస్తుంది. మరి వచ్చే జన్మలో ఈ జీవుడు వెళ్ళేటువంటి శరీరంలోకి అది చేరి అది వాసనై అతని చేత ఆ కర్మను అనుభవింపచేస్తూ, సరే అలా ఆచరించి సుఖదుఖాత్మకమైనటువంటి కర్మ ఫలాల్ని తాను అనుభవిస్తూ ఉంటాడు ఈ శరీరంతో. అలా అనుభవిస్తూ ప్రపంచంలో సంచరిస్తూ ఉంటాడయ్యా అన్నాడు. అలాగే కర్మాసక్తుడైనటువంటి జీవుడు దుఃఖప్రదాలైనటువంటి దేవ మనుష్య తిరియక్ స్థావరాదులని చెప్పబడేటువంటి అనేక రకాలైనటువంటి గతుల్ని పొందుతూ ఉంటాడు. పొంది కూడా జ్ఞానం మాత్రం తొందరగా తెచ్చుకోడు. ఈ పొందినటువంటి తాను ఈ దుఃఖాలు ఎప్పటిదాకా అనుభవిస్తాడు? అనంతకాలం అనుభవిస్తాడు. కానీ ఒక ఏమంటారు హద్దు ఎప్పటిదాకా అంటే భౌతిక ప్రళయం జరిగేదాకా. భౌతిక ప్రళయం జరిగేంత మటుకు కూడా జనన మరణాలు అనేటువంటి ఆ చక్రంలో తిరుగుతూ తను చేస్తున్నటువంటి కర్మల యొక్క ఫలాల్ని తాను నిరంతరం అనుభవిస్తూ వెళుతూ ఉంటాడు. అయితే ఈ భౌతిక ప్రళయం అంటే ఏంటి? పంచభూతాలకి ప్రళయం రావడం. ఆ పంచభూతాలకి ప్రళయకాలం కనుక వచ్చింది అంటే వచ్చినప్పుడు అనాది నుంచి వస్తున్నటువంటి మహాకాలం ఏదైతే ఉందో ఆ మహాకాలం అని చెప్పబడేటువంటిది స్థూల సూక్ష్మ రూపమైనటువంటి కార్యజాతం ఏదైతే ఉంటుందో దాన్నంతటినీ కూడాను ప్రకృతి నుంచి ఆకర్షించేస్తుంది ఆ కాలం అనేటువంటిది. అప్పుడు భూమి మీద 100 సంవత్సరాల వరకు కూడా వర్షం లేకుండా అయిపోతుందిట. 100 సంవత్సరాలు ఆ మహాకాలం ఈ ప్రకృతి నుంచి సర్వాన్ని కూడాను తాను ఆకర్షించినప్పుడు భూమి మీద 100 సంవత్సరాల వరకు వర్షం లేకుండా పోతుందిట. భయంకరమైనటువంటి కరువు ఏర్పడుతుందిట. అలాగే కాలధర్మాల్ని అనుసరించి సూర్యుడి యొక్క వేడి కూడా చాలా అధికమైపోతుందిట. సూర్యుడు 3 లోకాలని కూడా తపింపజేసి పారేస్తాడట. భూలోకం, భువర్లోకం, సువర్లోకం అనేటువంటి 3 లోకాలని తపింపజేస్తాడట.
ఆ సమయంలో సంకర్షణుడి యొక్క ముఖం నుండి, సంకర్షణుడు అంటే పాతాళంలో ఉంటాడు, ఆ పాతాళంలో ఉండేటువంటి సంకర్షణుడి యొక్క ముఖం నుంచి పుట్టినటువంటిది ఊర్ధ్వశిఖలు కలిగినటువంటి బ్రహ్మాండమైనటువంటి అగ్ని అలా జ్వాలలుగా వస్తూ ఉంటే దానికి వాయువు కూడా తోడయి ఆ జ్వాలల్ని ఇంకా అధికం చేస్తట. అది పాతాళం నుంచి ఆరంభించి సువర్లోకం దాకా కూడా వ్యాపించి మొత్తం అంతటిని కూడా దగ్ధం చేసి పారేస్తాడు, కాల్చి పారేస్తాడు. ఆ 3 లోకాలు కూడాను మాడి మసైపోతాయట. సరే, అప్పుడు ప్రళయకాలానికి సంబంధించినటువంటి సంవర్తకం అనేటువంటి మేఘాలు వస్తాయట. అంటే ఆ మేఘాలు ప్రళయకాలంలోనే వచ్చేటువంటివి అన్నమాట. అలాంటి మేఘాలు వస్తాయట. ఆ వచ్చేటువంటి మేఘాలు ఏనుగు తొండాల్లాగా పెద్ద పెద్ద ధారలతోటి 100 సంవత్సరాలు వర్షం కురుస్తాయట. 100 సంవత్సరాల వరకు నీటిని కురిపిస్తాయట. దానివల్ల బ్రహ్మాండం అంతా కూడాను నీటిలో మునిగిపోతుందట. రాజా, అప్పుడు ఈ బ్రహ్మాండం అనేటువంటి ఉపాధి మనం నివసించడానికి ఆధారమైనటువంటిది ఏదైతే ఉందో అది లయమైపోగానే విరాట్ పురుషుడైనటువంటి హిరణ్యగర్భుడు బ్రహ్మాండాన్ని విడిచేస్తాడు. ఇంధనహీనమైనటువంటి అగ్నిలాగా. కట్టెలు లేకపోతే అగ్ని ఏమవుతుంది? చల్లారిపోతుంది. అదో అలాగా అవ్యక్తం అంటే కారణంలోకి ఇవన్నీ ప్రవేశించేస్తాయి. కారణంలోకి ప్రవేశిస్తుంది. ఎలా ప్రవేశిస్తుంది? దాని యొక్క విధానం చెప్తున్నారు, జాగ్రత్తగా విందాం. వాయువు ఏం చేస్తుందట? ఈ పృథివీలో ఉండేటువంటి గంధాన్ని హరిస్తుందట. భూమికి గుణం గంధం కనుక ఆ భూమిలో ఉన్నటువంటి గంధాన్ని వాయువు హరిస్తుందట. ఎప్పుడైతే గంధాన్ని హరించిందో ఈ పృథివీ జలంలో లయం అయిపోతుందట. మళ్ళీ ఈ వాయువు ఏం చేస్తుందట? జలంలో ఉన్నటువంటి రసాన్ని హరించేస్తుందట. ఏం చేస్తుంది వాయువు? మళ్ళీ జలంలో ఉన్నటువంటి ఆ రసం అనేటువంటి గుణం ఏదైతే జలానికి ఉన్నదో దాన్ని హరిస్తుందట, అపహరిస్తుందట. అప్పుడు జలం కూడా తేజస్సులో లయమైపోతుందట, అంటే అగ్నిలో లయమైపోతుందట. ఎలా అయితే అవన్నీ ఆవిర్భవించాయో మళ్ళీ అదే క్రమంలో ఒకదానిలో ఒకటి కలిసిపోతాయి అన్నమాట. ఏమండి, అలా తేజస్సులో లయమైపోతాయి. తర్వాత అంధకారం అనేటువంటిది ఉంది. ఆ అంధకారం ఏం చేస్తుందట? తేజస్సు యొక్క రూపాన్ని, తేజస్సుకి రూపం కదా గుణం, ఆ రూపాన్ని హరిస్తుందట. అప్పుడు ఆ తేజస్సు వాయువులో లీనమైపోతుందట. అంటే అగ్ని వాయువులో లీనమైపోతుంది. ఇంకా మిగిలింది వాయువు ఒకటి. ఈ వాయువుని తర్వాత మళ్ళీ ఆకాశం ఉందనుకోండి, ఈ వాయువుని ఆకాశం ఏం చేస్తుందట? వాయువు యొక్క స్పర్శ అనేటువంటి గుణాన్ని హరిస్తుందట ఆకాశం. వాయువుకి ఉంది గుణం ఏంటి? స్పర్శ. వేడి, చల్లది ఇట్లా తెలుస్తుంది. ఈ రెండింటిని, ఈ వాయువు యొక్క స్పర్శ అనేటువంటి గుణాన్ని ఆకాశం హరించేస్తుందట. ఎప్పుడైతే ఈ స్పర్శ గుణాన్ని ఆకాశం అనేటువంటిది హరించిందో ఈ వాయువు ఆకాశంలో లీనమైపోతుందిట. ఆ తర్వాత కాలస్వరూపుడైనటువంటి పరమాత్మ ఆకాశం యొక్క శబ్దగుణాన్ని తాను హరిస్తాడు. పరమాత్మ ఇంకా పంచభూతాల్లో మిగిలింది ఆకాశమే. ఆకాశానికి ఉన్నటువంటి గుణం ఏంటి? శబ్దం. ఆ శబ్దాన్ని పరమాత్మ తాను హరించేస్తట. ఎప్పుడైతే ఆయన హరించాడో అప్పుడు ఈ ఆకాశం తామసాహంకారంలో లీనమైపోతుంది. తామసాహంకారం, అహంకారం 3 రకాలుగా చెప్పారు కదా. ఏమిటవి? సాత్విక అహంకారం, రాజసిక అహంకారం, తామసిక అహంకారం. ఈ తామసిక అహంకారంలో లీనమైపోతుందిట. ఇంద్రియాలు, బుద్ధి ఇవి రాజసాహంకారంలోంచి పుట్టాయి. మళ్ళీ ఇవన్నీ రాజసాహంకారంలో లీనమైపోతాయి. మనస్సు అనేటువంటిది సాత్విక అహంకారం నుంచి పుట్టింది. దాంతోపాటుగా దానికి సంబంధించినటువంటి
ఆ వైకారిక దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సాత్విక అహంకారం నుంచి పుట్టారు. ఆ దేవతలతో పాటు మనస్సు సాత్విక అహంకారంలో చేరిపోతుంది, కలిసిపోతుంది, లీనమైపోతుంది. అప్పుడు ఈ 3 విధాలైనటువంటి కార్యాలతోటి కూడా అహంకారం అనేటువంటిది ఇవన్నీ అహంకారంలో చేరిపోతాయి. మిగిలేదు ఇంకా అహంకారం. ఈ అహంకారం మహత్తత్వం నుంచి పుట్టింది కనుక మళ్ళీ మహత్తత్వంలో చేరిపోతుంది, లయమైపోతుంది. మరి ఈ మహత్తత్వం మూల ప్రకృతిలో వెళ్ళిపోతుంది. మూల ప్రకృతి అని ఉంటుంది. ఆ మూల ప్రకృతిలో లీనమైపోతుంది. ఆ మూల ప్రకృతి పరమాత్మలో లయమైపోతుంది, పరమాత్మను చేరిపోతుంది. మళ్ళీ సృష్టి క్రమంలోకి వచ్చినప్పుడు మూల ప్రకృతి, దాని నుంచి అవ్యక్తం, దాని నుంచి అహంకారం, ఇలాగా ఒకటి 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 అలా పుడుతుంది. ఈ విధంగా ఈ సృష్టి అంతా కూడా ఇదంతా మాయే. ఇదంతా మాయనయ్యా. మాయా అనే అడిగావు కదా, మాయ యొక్క స్వరూపం ఇలా ఉంటుంది. ఏమిటి మాయా అంటే? విచిత్ర పరిణామమే. మారిపోతుంది కదా, ఇలా ఉన్నది మళ్ళీ అలా లోపలికి చేరిపోతున్నాయి అన్నీ కూడా. జగత్తులో సృష్టి స్థితి సంహారాలను చేయగలిగేటువంటిది 3 వర్ణాలు కలిగినటువంటిది లోహిత, శుక్ల, కృష్ణ వర్ణాలు అంటారు. ఈ 3 వర్ణాలు కలిగినటువంటిది ఏమిటది? సత్వరజస్తమో గుణాలు. ఆ గుణాలు కలిగినటువంటిది అయినటువంటిది భగవంతుని యొక్క మాయా. అంటే సత్వగుణం అంటే శుక్లవర్ణం, రజోగుణం ఎరుపు, అలాగే తమోగుణం నలుపు, నీలం అన్నమాట. అలాంటి 3 గుణాలకి 3 వర్ణాలు చెప్పబడ్డాయి వేదం చేత. అలా ఉన్నటువంటి 3 గుణాలని కూడాను కలిగినటువంటి భగవంతుని యొక్క మాయ 3 గుణాల రూపంలో అంటే త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతియే మాయ. ఆ మాయే దాంట్లోంచి మహత్తును సృష్టిస్తోంది, మహత్తులో నుంచి అహంకారం సృష్టింపబడుతుంది, మళ్ళీ ప్రళయం వచ్చినప్పుడు అన్నిటిలోనూ చేర్చుకుంటోంది. ఈ మాయ పరమాత్మలో చేరిపోతాం. ఇదన్నమాట. అందువల్ల ఈ మాయని గురించి నీకు వివరించాను, జాగ్రత్తగా విన్నావు కదా, ఇంకా నీకేం కావాలో అడగవయ్యా చెప్తానన్నారు. అంటే అప్పుడు రాజుగారు అడుగుతున్నారు, మహర్షి ఈ స్థూల దేహంలో, ఈ స్థూల దేహం ఏదైతే ఉందో దీని మీద ఆత్మబుద్ధి కలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు లోకంలో, దేహాత్మ భ్రాంతి. అలాంటి మానవులు దాటశక్యం కానటువంటి విష్ణుమాయని సులభంగా ఎలా దాటిపోగలరు? ఆ ఉపాయం చెప్పండి అన్న. ఎందుకంటే మేమంతా అలాంటి వాళ్ళమే కదా, మరి దేహాత్మ భ్రాంతితో బతికే వాళ్ళమే. సాక్షాత్ ఆ పరమాత్మ యొక్క మాయ దాటశక్యం కానిది అని భగవంతుడు భగవద్గీతలో కూడా చెప్పాడు కదా. ఏం చెప్పాడండి? మమ మాయా దురత్యయా, నాదైనటువంటి మాయ ఈ ప్రకృతి దురత్యయా దాటశక్యం కానిది అని ఆయనే చెప్పాడు కదా. మరి దాటశక్యం కానటువంటి మాయని ఎలా దాటవచ్చు? దానికి ఏదైనా ఉపాయం ఉంటే కొద్దిగా అనుగ్రహించండి స్వామి అంటే అప్పుడు ప్రబుద్ధులు అని చెప్పబడేటువంటి ఒక మహర్షి, ప్రబుద్ధుడు అంటారు ఆయన్ని. ఆ ప్రబుద్ధ మహర్షి వారికి చెప్తున్నారట, రాజా జగత్తులో దుఃఖ నివృత్తి కోసమని, సుఖప్రాప్తి కోసమని ఏ జీవైనా సరే తన కార్యాల్లో ప్రవృత్తులై తిరుగుతూ ఉంటారు మిథున రూపంగా. అంటే భార్యాభర్తలు 2 ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? దుఃఖ నివృత్తి, సుఖప్రాప్తి, ఈ 2 కోసమేగా తిప్పలు పడేది లోకంలో అందరూ. ఏమండి, దానికే రక్షణ అని పేరు. రక్షణ అంటే అర్థం ఏంటి? అనిష్ట నివృత్తి, ఇష్టప్రాప్తి. అనిష్ట నివృత్తి, అనిష్టం ఏమిటి? దుఃఖం. అందరికీ ఇష్టం లేనిది ఏంటి? దుఃఖం. ఇష్టం ఏది? సుఖం.
ఆ అనిష్టమైన దుఃఖాన్ని పోగొట్టి ఇష్టమైనటువంటి సుఖాన్ని ఇవ్వాలి అని లోకంలో ప్రతి జీవి, ఒక మానవుడే కాదు, చిన్న చీమ దగ్గర నుంచి, ఒకవేళ తన అనిష్టానికి గనక లేదా తన ఇష్టానికి గనక ఎవరైనా అడ్డొస్తే వెంటనే ప్రతీకారం కూడా తీర్చుకుంటాం. మనమే కాదు చూడండి, చిన్న చీమ కూడా. చీమలా పరిగెడుతూ ఉంటుంది, కొంపలు అంటుకుపోయినట్టు అలా పరిగెడుతూ ఉంటుంది. ఆ పరిగెట్టేటువంటి చీమకి అక్కడ ఏదో చిన్న, దాన్ని ఏమంటారు, పటికి బెల్లం మొక్క ఉన్నది, దాని దగ్గరికి వెళ్ళి తినాలి, పరిగెడుతుంది. అలా పరిగెడుతున్నటువంటి చీమకి నువ్వు చెయ్యి అడ్డు పెట్టావనుకో, అటు నుంచి ప్రయత్నం చేస్తుంది వెళ్ళడానికి, నువ్వు అంతా పెట్టావనుకో ఒక చిక్కన కరిసేసి వెళ్ళిపోతుంది. లోకంలో చిన్న జీవైనా అంతే, పెద్దవాడే మనిషి అయినా అంతే, దేవతలైనా అంతే. కనుక ఈ అనిష్టాలు ఇష్టాలు అని చెప్పబడేటువంటివి ఏవైతే ఉన్నాయో, అనిష్ట దుఃఖ నివృత్తి కోసం, సుఖ ప్రాప్తి కోసం అని లోకంలో మిథునాలుగా సంచరించేటువంటి ఈ మానవులకి ఫల విషయంలో, పోనీ వీళ్ళు ఏదో చాలా కష్టపడి వాటి కోసం అని ఇది పోగొట్టుకోవాలి, అది పొందాలని అనేక రకాలుగా తిప్పలు పడినా పోనీ ఏమైనా దొరుకుతాయా? దొరికేవి కాదు. ఆ ఫల విషయాల్లో ఎప్పుడూ విపరీతమైనటువంటి భావనే కలుగుతుంది. వాడు విపరీత ఫలాలే కలుగుతూ ఉంటాయి వాళ్ళు. అందుకని నిరాశతోటి నిరంతరం జీవిస్తూనే ఉంటాడు మానవుడు ఎప్పుడు. అలా జీవించేటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో దాన్ని జాగ్రత్తగా గమనించవయ్యా అంటున్నారు ఈ మహర్షి, చెప్తున్నారు ఈ ప్రబుద్ధ మహర్షి. జాగ్రత్త చూడు, జీవితంలో ఇదే జరుగుతుంటుంది, ప్రతి జీవి విషయంలో జరిగేది ఇదే. నిరంతరం దుఃఖప్రదం, అధిక పరిశ్రమ, ఇవే లభిస్తాయి వీళ్ళకి. చివరికి సుఖం లభించదు, వీళ్ళకి లభించేది ఏమిటి అంటే దుఃఖం. విపరీతమైన శ్రమ పడతాడు వీడు. దేనికోసం పడ్డావయ్యా? సుఖం కోసం. కానీ లభించింది ఏమిటయ్యా? దుఃఖం. సరే, ఇలాంటిది అవుతూ తనకి మృత్యువుని కలిగించేటువంటిది అయినటువంటి ఈ ధనం ద్వారా యథార్థంగా మృత్యువుని కలిగిస్తుంది. మృత్యు అంటే ఏమిటి? చావనే కాదు అర్థం, సంసారం. సంసారానికి కూడా మృత్యు అనే పేరు దాని. కనుక మృత్యు స్వరూపమే సంసారం. ఈ లోకంలో పడి ఉంటాం ఏంటి మనం నిరంతరం. ఏదో చివరిలో మృత్యు వస్తే ఒక్కసారి పోతాం, ఇది క్షణక్షణం మృత్యువే మనకి. దుఃఖాన్ని కలిగించేదే కదా మృత్యు అంటే. నిరంతరం దుఃఖమే కనుక మనకి కలిగేది మృత్యువే అన్నమాట. సరే, ఇలాగా ఈ ధనం ద్వారా గృహం, పుత్రులు, పశువులు మొదలైనటువంటి అనిత్య వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడబెట్టుకోవాలని ఎంతో ఆశపడతాడు మానవుడు. చూడండి, ఏమయ్యా ఇవన్నీ కూడబెట్టుకుంటే నీకు ఏమైనా సుఖం కలుగుతుందా? రేపో మాపో వాటన్నిటిని వదిలేసి పోతావు. నీకేమిటి సుఖం మిగిలింది నీకు? చాలా కష్టపడ్డాడు ఒక ఆయన, బ్రహ్మాండంగా ఇల్లు కట్టించాడు. ఆయనకి సొంత ఇల్లు లేదు, సొంత ఇల్లు కట్టేశాడు. కట్టేసినటువంటి ఆయన కట్టిన మర్నాడే పోయాడు. చెప్పండి, ఏముంది సుఖం? వాడి ఎంత సంపాదించాడు, ఎంత కష్టపడ్డాడు, ఈ ఇంటి కోసం ఎన్ని కలలు కన్నాడు, పోయాడు, వెళ్ళిపోయాడు. వీటిని కూడబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు మానవుడు. ఎంత అజ్ఞాని అని అంటున్నారన్నమాట. ఏమిటి? గృహం, పుత్రులు, పశువులు మొదలైనటువంటి అనిత్య వస్తువు. వీడికి తెలుసు ఇవన్నీ అనిత్యం అని, వెళ్ళకపోతే రేపైనా కూలిపోతాయని తెలుసు. సరే, ఇట్లా ఇంకో మాట అంటున్నారు. చిన్న చిన్న రాజ్యాధిపతులైనటువంటి వాళ్ళలో కూడా పరస్పరం స్పర్ధ అనేటువంటిది, అంటే విరోధం అనేటువంటిది కలుగుతున్నాయి. పోటీలు కలుగుతాయి, దానివల్ల కోపాలు కలుగుతాయి, ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. వీళ్ళలోనే కాదయ్యా, ఇక్కడ ఎలాగైతే చిన్న చిన్న రాజ్యాధిపతులైనటువంటి వాళ్ళందరికీ స్పర్ధలు కలిగి కొట్టుకోవడం ఇదవుతూ ఉంటాయో, విరోధాలు వస్తూ ఉంటాయో, అలాగే కర్మఫలం వల్ల నీకు కలిగేటువంటి స్వర్గంలో కూడా ఇలాగే ఉంటుందన్నారు. ఈ లోకంలోనే మనం ఎంత దుఃఖాలు పడుతున్నాం కదా, స్వర్గలోకానికి వెళితే అక్కడంతా సుఖం సుఖం, భోగం భోగం అంటారు కదా, అది అక్కడికి వెళితే ఆనందంగా ఉంటుందేమో అని అనుకుంటే
స్వర్గలోకంలో కూడా, స్వర్గాది పరలోకాల్లో నివసించేటువంటి వారు కూడా సమానమైనటువంటి వ్యక్తుల పట్ల స్పర్ధ కలిగి ఉంటారట. పోటీ, సమానమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళతో పోటీ పడుతుంటారట. ఉన్నతమైనటువంటి వారి పట్ల అసూయపడుతూ ఉంటారట. మరి అందుకనే కదా తపస్సు చేసే వాళ్ళందరి తపస్సులు భంగం చెల్లించి ఏడిపించి గొడవ చేసేది ఎందుకు? వీడు రేపొద్దున ఈ తపస్సుతో నేను పదవి కోరతాడేమో అని ఇంద్రుడికి భయం. కనుక అలాంటివి అక్కడ కూడా ఉంటాయి నాయన. కర్మార్జితమైనటువంటి ఐహిక భోగ వస్తువులే కర్మార్జితమైనటువంటి పారలౌకిక భోగ్య వస్తువు కూడా. అంటే ఈ లోకంలో ఉండేటువంటివి కానీ పారలౌకికమైనటువంటి భోగాల ద్వారా కూడా నువ్వు అనుభవించాలనుకునేటువంటి ఆ సుఖాలు నశించిపోయేవే. ఇక్కడ నశించిపోతాయి, అక్కడైనా నశించిపోయేవే. కనుక నశ్వరమైనటువంటి దానికోసం నువ్వెందుకు కంగారు పడతావు అని అంటున్నారు. నశ్వరమైనటువంటిది మాయని దాటడం అంటే అడిగారు కదా, మాయని దాటడం అంటే ఏమిటి? ఇదంతా మాయ. ఈ మాయ ఇది అని తెలుసుకోగలిగినప్పుడే దీన్ని దాటే ప్రయత్నం నువ్వు చేయగలవు. అసలు మాయ ఏమిటో నీకు తెలియనప్పుడు నువ్వు దాటగలిగే ప్రయత్నం ఏం చేస్తావు? సుఖంలో ఉండాలి నిరంతరం అనుకోవటమే మాయ. ఏమండి, ఇప్పుడు ఒకతను మా స్వామివారు చెప్తుండేవారు, ఓ కంబళి ఉంటుంది, కంబళి. ఆ కంబళిలో భోజనం పెట్టుకొని చేస్తున్నట్ట సాపాటు. ఏమండి, దాంట్లో వెంట్రుకలు వస్తున్నాయి. చీ ఏమిటిది వెంట్రుకలు వస్తున్నాయి అంటున్నట్ట. ఒక ముద్ద తింటున్నట్టే దాంట్లో వెంట్రుక వస్తుందట, ఇంకో ముద్ద తీస్తే ఇంకో వెంట్రుక వస్తుందట. ఏమిటయా ఇదంతా? అన్నం కంబళిలో తింటుంటే సాపాటు చేస్తుంటే వెంట్రుకలు వస్తున్నాయి ఏమిటంటే, బాబు కంబళి తయారు చేసేదే వెంట్రుకలతో, ఆ వెంట్రుకల కంబళిలో నువ్వు సాపాటు పెట్టుకొని తింటూ వెంట్రుకలు రాకపోతే ఇంకేమొస్తాయి, బంగారం వస్తుందా అన్నట్టు. అలాగే ఈ లోకంలో పుట్టి, ఈ లోకం దుఃఖాన్ని ఇచ్చేటువంటి లోకంలో పుట్టి మనం సుఖం కోసం వెంపర్లాడుతున్నాం. ఆశ్చర్యం అది. అది కూడా నిరంతరం. చూడండి, చిన్న చీమ దగ్గర నుంచి చతుర్ముఖ బ్రహ్మ దాకా కూడా నిత్యమైనటువంటి సుఖం కావాలి అనే వెంపర్లాడతాడు. సుఖం కావాలి, ప్రతి వారికి సుఖం కావాలి. కానీ ప్రతివాడు ఏమనుకుంటాడు? నిత్య సుఖం కావాలి. ఒక్క క్షణం కూడా మళ్ళీ మధ్యలో దుఃఖం వస్తే నేను తట్టుకోలేను. ఆ తట్టుకోలేకనే విలవిల్లాడేది. ఎందుకు వచ్చి అడిగే, మహాప్రభు దేవుడా రాముడా నువ్వు నాకు ఏదైనా ఇవ్వాలయ్యా, ఇలా దుఃఖం వస్తుందయ్యా, తట్టుకోలేకపోతున్నానయ్యా. ఎందుకని తట్టుకోలేకపోవడం ఏంటి? నువ్వు కడిగేటువంటి ఆ సుఖ ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తుంది ఇది. ఆ సుఖం నిరంతరం సాగడం లేదు. మధ్యలో ఇదొకటి వచ్చి మధ్యలో ఆ పానకంలో పుడకలాగా ఇదొకటి చేరి నన్ను ఇబ్బంది పెడుతోంది. ఆ సుఖం ఆగిపోయింది. ఆ సుఖ ప్రవాహం నిరంతరం సాగాలి. నాకు కోరుకునేది అది, కానీ కోరుకునే ప్రదేశంలో కోరుకోవడం లేదు. ఈ భూమి దుఃఖాన్నే ఇస్తుంది, కానీ సుఖం అనుకుంటూ భ్రమపడుతూ అదే సుఖం అనుకుంటూ కోరుకుంటూ వెళ్తున్నావు. అది కొద్దిగా అనుభవిస్తే కానీ చిట్ట చివరికి తెలియలేదు. పైనంతా చక్కగా ఏమంటారు షుగర్ కోటింగ్ వేసాడు, లోపలంతా చేదు. అది చీకుతుంటే దాంట్లో ఏమొచ్చింది? తీయగా ఉంది అనుకుంటున్నాడు. లోపలికి వెళ్ళి చేదుగా ఉందన్నాడు. ఇది ఈ లోకంలో సుఖాలన్నీ అట్లాంటివి. పైకి తీయగా కనిపిస్తాయి, లోపలంతా చేదే, దుఃఖమే. కనుక నిత్య సుఖాన్ని నువ్వు వెంపర్లాడేది ఇక్కడ కాదు నాయన. నీకు ఇక్కడ లభించదు, స్వర్గాది లోకాల్లోనూ లభించదు, అక్కడైనా ఇక్కడైనా క్షీణించిపోయేదే అని స్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఇదంతా మాయ. యథార్థమైన సుఖం, నువ్వు కోరుకునేటువంటి సుఖం యథార్థంగా ఇక్కడ లభించేటువంటిది కాదు అని అంటున్నాడు. సరే, అలా చెప్తున్నటువంటి తాను ఏమంటున్నారట? ఇదంతా నశ్వరమైంది తెలుసుకో, నశించిపోయేదని తెలుసుకో.
అందువల్ల ఉత్తమమైనటువంటి శ్రేయస్సు, అదే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, నిత్యమైనటువంటి సుఖం కావాలి అనుకున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, ఈ ఐహిక పారలౌకికమైనటువంటి కర్మల వల్ల కలిగేటువంటి భోగాల్లాగా అనిత్యమైనటువంటిది కాకుండా శాశ్వతమైనటువంటి సుఖం ఏదైతే ఉన్నదో అది తెలుసుకోవాలి అని కనుక నిజంగా ఉంటే ఆ మానవుడు శబ్ద బ్రహ్మ విషయంలో మంచి జ్ఞానం కలవాడు కావాలి అన్నాడు. శబ్ద బ్రహ్మ అంటే అది పరమాత్మ. పరమాత్మ విషయంలో మంచి జ్ఞానం కలిగినటువంటి వాడు కావాలి. ఒకటి, అది కావాలంటే ఏం చేయాలి? అలాంటి జ్ఞానం కలిగినటువంటి వాడు, రాగాది శూన్యుడైనటువంటి వాడు ఆయన గురువుని ఆశ్రయించాలి. రాగాది శూన్యుడైన గురువుని శరణు పొందాలి. ఆ గురుదేవుని తన యొక్క మేలు కలిగించేటువంటి గొప్ప బంధువుగా భావించాలి. ఆ గురువులు కూడా ఏదో మనలాగా శరీరం ఉన్నటువంటి వాడు ఆయన దగ్గరికి వెళ్ళేది అప్పుడప్పుడు సేవించుకొని వస్తే మన బాధ్యత తీరిపోతుంది, పర్వాలేదు అనుకునేటువంటి వాడుగా కాదు. నీకు నిజంగా నువ్వు ఎంతో ప్రియమైనటువంటి బంధువుని భావించినట్లుగా గురువుని భావించి పరమారాధ్యుడైనటువంటి నారాయణుడి యొక్క స్వరూపంగా ఆయన్ని భావించి తెలుసుకొని నిరంతరం నిష్కపటమైనటువంటి భావనతోటి, ఎక్కడా కపటం రాకూడదు, కుచితమైనటువంటి భావం ఉండకూడదు. అలా నిష్కపటమైనటువంటి భావంతో కనుక గురువుని సేవిస్తే ఏ ధర్మాలు అనుష్ఠించడం చేత ఆత్మప్రదుడైనటువంటి అంటే ఆత్మ జ్ఞానాన్ని కలిగించగలిగేటువంటి నారాయణుడు సంతుష్టి చెందుతాడో అలాంటి భాగవత ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకోవాలి. ఏ భాగవతోత్తములైనటువంటి వారు ఆ గురువు ద్వారా ఏం చేస్తే ఈ మాయని దాటడానికి ఉపాయాలుగా ఉన్నాయో అలాంటి భాగవత ధర్మాలన్నీ తెలుసుకోవాలి. మొట్టమొదట దేహం, పుత్రుడు అంటే సంతానం మొదలైనటువంటి అన్ని విషయాల్లోనూ మనస్సుకి అనాసక్తిని కలిగించాలి. ఈ భాగవత ధర్మాలు చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ వీరు చెప్పేటువంటి విధానంలో మనం విందాం. మొట్టమొదట నీకేం కావాలి? అనాసక్తి కావాలి, ఆసక్తి లేకపోవడం కావాలి. దేని మీద? సర్వ విషయాల్లో. అలాగే మనస్సు మీద, మనస్సులో అనాసక్తి కలగాలి. ఏంటి సర్వ విషయాలు? దేహం మీద, సంతానం మీద, భార్య, బంధువులు మొదలైనటువంటి వాటికి సంబంధించినటువంటి విషయాల్లో ముందు అనాసక్తి అనేటువంటిది నీలో పుట్టాలి. అది పుట్టిన తర్వాత సత్సాంగత్యం కావాలి. ఆ సత్పురుషులతోటి సాంగత్యం చెయ్యాలి. ఆ తర్వాత హీనమైనటువంటి ప్రాణులు ఉంటాయి, చాలా అల్ప ప్రాణులు, అలాంటి వాటి మీద దయ చూపించగలగాలి. దయ అనేటువంటి గుణం కలిగినటువంటి వాడివి కావాలి. అలాగే నీతో సమానమైనటువంటి వ్యక్తులతోనే నువ్వు మైత్రి చేయాలి, స్నేహం చేయాలి. కానీ నీకు విరుద్ధంగా ఉండేటువంటి వాళ్ళతో స్నేహం చేయకూడదు. అంటే అర్థం ఏంటి? నువ్వు సాధుభావంతో జీవనం సాగిస్తున్నావు, సాధుభావంతో ఉండేటువంటి వాళ్ళతో చెయ్యాలి. అలాగే ఉత్తమ పురుషుల పట్ల వినయ విధేయతలు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఆ తర్వాత శౌచం ఉండాలి, ఎప్పుడు శుచిగా ఉండేటువంటి రీతి కావాలి. అంటే లోపల బయట మానసికంగా శుచి ఉండాలి, బాహ్యంగానూ శుచి ఉండాలి. అంటే మానసికంగా శుచి అంటే అహంకార మమకారాదులు, కామక్రోధాది అనేక రకాలైనటువంటి మురికి చెత్త ఏదైతే ఉందో అవన్నీ లేకుండా మనస్సు పవిత్రమైనటువంటిదిగా బ్రతకాలి. బయట ఉండేటువంటి శుచి అంటే శరీరం మీద ఉండే మలినాలు లేకుండా శుచిగా ఉండాలి. తపస్సు కావాలి, ఓర్పు కావాలి, మౌనం కావాలి, స్వాధ్యాయం కావాలి. స్వాధ్యాయం అంటే వేద పఠనం కావాలి, లేదా వేద సమానమైనటువంటి దివ్య ప్రబంధాది పఠనాలు కావాలి. అలాగే సరళత్వం ఉండాలి, ఎప్పుడు సరళంగా ఉండాలి. ఎప్పుడు ఆయన దగ్గరికి వెళితే అబ్బో ఆయన ముక్కు మీద కోపం అండి బాబోయ్ ఆయనతో మాట్లాడలేమండి అలా ఉండకూడదు.
ఎదుటి వాళ్ళకు చాలా ఆనందం అనిపించాలి. వారితో కొద్దిసేపు మాట్లాడితే మాకు చాలా ఆనందంగా ఉంటుందండి, అలా అనిపించాలి. సరళత్వం ఉండాలి. అలాగే బ్రహ్మచర్యం ఉండాలి, అహింస ఉండాలి. అలాగే శీత ఉష్ణ సుఖ దుఃఖాది విషయాల్లో, సంతోష విషాదాల్లో ఇవేమీ కూడా వీటిలో సమానమైనటువంటి భావన కలిగి ఉండాలి. అంటే ఏంటి? చల్లగా ఉందండి, మేము బతకలేము, ఇక్కడ ఉండలేమండి ఒక క్షణం అంటానికి లేదు. నువ్వు తపస్సు చేయడానికి వనాలకు వెళితే అక్కడ ఉండేదంతా చలి, ఎండ వస్తే ఎండ, ఇవన్నిటినీ సహించగలిగి ఉండాలి శరీరం. అలాగే సుఖ దుఃఖాలు కలుగుతూ ఉంటాయి, ఆ కలిగేటువంటి సుఖ దుఃఖాలు సమానమైనటువంటి భావం ఉండాలి. ఇవన్నీ కలిగినటువంటి వాడివి కావాలి. ఆ తర్వాత జ్ఞానస్వరూపుడైనటువంటి ఆత్మ వస్తువుని, నియంత రూపంతో పరమాత్మ వస్తువుని చూడాలి. అంటే జ్ఞానం కలిగినటువంటి తాను పరమాత్మకి దాసభూతుణ్ణి అనేటువంటి భావనతోటి ఆత్మ వస్తువుని అంటే తనని తాను భావించుకోవాలి. ఈ ఆత్మని నియంత్రించేటువంటి వాడు, నియమించేటువంటి వాడు పరమాత్మ అనేటువంటి ఆ పరమాత్మని భావించాలి. అలా నిరంతరం తనని దాసుడుగాను పరమాత్మని శేషిగాను భావన చేస్తూ బ్రతకాలి. ఇంకా దాంతోపాటుగా ఏకాంత స్వభావం ఉండాలి. ఎప్పుడు ఏకాంతంగా సంచరించడం, ఏకాంతంగా మనస్సును ఏకాంతపరుచుకొని ఉండటం అంటే ఇతర విషయాలేవి కూడా చేరనివ్వకుండా ప్రశాంతంగా ఉండగలిగేటువంటి రీతి కావాలి. ఏకాంత స్వభావాన్ని పెంచుకోవాలి. అలాగే గృహాది విషయాల యందు అభిమానం లేకుండా ఉండాలి. గృహం మీద అదే ఇతరమైనటువంటి వాటి మీద విషయాలు అభిమానం లేకుండా ఉండాలి. అలాగే నిర్జన ప్రదేశంలో పడిపోయినటువంటి వస్త్రఖండాన్ని కానీ, ఎవరు తిరగనటువంటి ప్రాంతంలో ఏదో అందరూ వదిలేసి చించి పారేసినటువంటి వస్త్రాలు ఉంటాయి కదా, అలాంటి వస్త్రఖండాన్ని కానీ, లేకపోతే విశుద్ధమైనటువంటి బట్టల్ని కానీ ధరించి బ్రతకచ్చు. ఇలాంటి వాళ్ళు ఎవరైతే భగవంతుని యొక్క మాయని దాటాలనుకున్నారో అలాంటి వాళ్ళు యోగులు కదా. మరి వాళ్ళకేమీ ఇతరత్ర ఉండదు. వాళ్ళు అదైనా ఇదైనా రెండు సమానంగానే చూస్తారు. చినిగిపోయింది ఇది, వాళ్ళు తొడుక్కొని వదిలేసింది ఇది మనకు అనిపిస్తుంది. కానీ యోగులకు అలాంటివి ఏమి ఉండవు. ఇది వస్తువు కొత్తది, ఇది పాతది, ఇది పనికిరానిది, ఇది పనికొచ్చేటువంటిది ఏమీ భావన ఉండదు. ఇది తినదగింది, ఇది తినదగింది కాదు, ఇలాంటి భావాలు ఉండవు. మీకు బాగా గుర్తుపెట్టుకుంటే భరతుడి యొక్క చరిత్రలో మనం చూస్తాం. జడభరతుడు వాళ్ళ యొక్క అన్నగారు ఆ పొలాల్లో పనులు చేయించి పుచ్చిపోయినటువంటి శనగలు లేకపోతే మినుములు ఇలాంటివన్నీ కూడాను ఆయనకి ఆహారంగా పెడితే అవే తినేవాడు ఆయన. వారికి ఇది అది అనే ఉండదు. ఇలాంటి అన్నిటినీ సమానంగా, ఇందాక చెప్పాను కదా, శీతోష్ణాలో లేకపోతే సుఖ దుఃఖాలో లేకపోతే ఇలాంటి అన్నిటినీ సమానంగా చూడగలిగేటువంటి భావంలో ఉంటారు. ఎందుకు అలా ఉంటారు అంటే అన్నిటి యందు పరమాత్మని దర్శించగలుగుతారు కనుక. ఇక్కడ చెడ్డదైనా మంచిదైనా అన్ని పరమాత్మ యొక్క స్వరూపమే కదా అనే భావంలో ఉంటారు. అదిగో అలా ఉండేటువంటి వాళ్ళు కనుక ఏదో పడేసి ఎవరో తీసి అక్కడ పడేసి నిర్జన ప్రదేశాల్లో పడేసినటువంటి వస్త్రఖండాన్నైనా కట్టుకొని తిరగచ్చు. లేకపోతే ఎవరైనా నూతన వల్కాలు ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, అలాంటి వాటిని కట్టుకొనైనా తినచ్చు. అనాయాసంగా లభించినటువంటి వస్తువులతో జీవనాన్ని సాగించాలి. అనాయాసంగా లభించిన ప్రహ్లాదుడు ఒక అవధూత దగ్గరికి వెళ్ళి అడిగినట్టుగా మనం వింటాం. ఆ అవధూత కూడా అలాగే అనాయాసంగా లభించినటువంటి వస్తువులే తింటారు. ఎవరి దగ్గర యాచన చేయరు, ఎవరిని అడగరు, లేదా తను స్వయంగా కృషి చేసి దాన్ని వండుకొని తినడం ఇలాంటిది ఏమి ఉండదు. అనాయాసంగా అంటే ఏంటి? తాను ఆయాసపడకుండా, తాను కష్టపడకుండా లభించినటువంటి వస్తువు. ఎలా లభిస్తున్నది? ఎవరైనా ఇస్తే వస్తుంది. అలా ఇచ్చేదాకా ఉపవాసమే, ఎవరైనా ఇస్తే అది తింటమే, అలాగనమాట. ఆ విధంగా భావించి ఉండేటువంటి ఆ వస్తువులతోనే సంతోషం చెందుతూ ఉండటం నేర్చుకోవాలి. ఇవన్నీ రావు, అవి నేర్చుకుంటే వస్తాయి. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. నెమ్మదిగా అలా ఉండడానికి మనస్సుని అలవాటు చేయాలి. మనస్సుకి అలవాటు చేయాలి. భూమి ఇంత ధనవంతులం, ఎంత ఇది ఉన్నాం, ధనాలు పాడు అన్నీ పక్కన పడేసేయండి. నిజంగా మాయని దాటాలి అనుకుంటే
ఈ మోహాల నుంచి పడాలంటే ఈ విధంగా ఉండాలి అని చెప్తున్నారన్నమాట. ఇంకొకటి, భగవద్ విషయకమైనటువంటి శాస్త్ర జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానంలో శ్రద్ధని చూపించాలి. భగవద్ విషయకమైనటువంటి శాస్త్ర జ్ఞానం మీదనే శ్రద్ధ చూపించాలి. అలా అని ఇతర శాస్త్రాలని వేటిని కూడా నిందించకూడదు. అందుకే మన శ్రీ వైష్ణవ సంప్రదాయం ఏం చెప్తుంది అని అంటే, నువ్వు ఆశ్రయించినటువంటి దైవాన్ని నువ్వు ఆరాధించు, కానీ ఇతర దేవతల్ని నువ్వు ఆరాధించట్లేదు కనుక ఆ ఇతర దేవతల్ని నిందించకు. ఎవరిని మనం నిందించకూడదు. నువ్వు ఆశ్రయించినటువంటి ఆ దైవం మీద నీకుండేటువంటి విశ్వాసం చేత మరింకొకరిని ఆశ్రయించకుండానే నా సర్వము కూడాను ఆయన చూసుకోగలిగినటువంటి వాడు అనేటువంటి పరమ విశ్వాసం చేత మనం ఆయన్ని ఆశ్రయించాం. ఇంకొకరిని ఆశ్రయిస్తున్నామంటే అర్థం ఏంటి? ఈయన సరిగా చూడలేకపోతున్నాడు అని అర్థం. అందుకే ఇంత పొద్దున చెప్పుకున్నాం మనం, నేను ఆశ్రయించినటువంటి నా దైవం అసమర్థుడు కాడు. ఆ విశ్వాసం మనలో బాగా ఉండాలి. ఎప్పుడైతే ఆ దృఢమైనటువంటి విశ్వాసం నీలో ఉన్నదో మరి ఇంకొకరిని ఆశ్రయించవలసిన అవసరం లేదు కనుక ఆశ్రయించట్లేదు. అంతేగాని వాళ్ళందరూ తక్కువ వాళ్ళనో, లేకపోతే వాళ్ళందరూ దేనికి పనికిరారనో, లేకపోతే వాళ్ళందరినీ నిందించడమో చాలా దోషం అది. ఎందుకంటే జగత్తంతా కూడా పరమాత్మ యొక్క అంతర్యామిత్వంతోనే కూడి ఉన్నది కనుక అది గుర్తుపెట్టుకోవాలి. అది చెప్తున్నారన్నమాట ఇక్కడ. నిందించకూడదు. నీవు భగవత్ సంబంధమైనటువంటి శాస్త్ర జ్ఞానం నీకు కలిగి ఉండాలి, కానీ ఇతర శాస్త్రాలని మాత్రం ఎప్పుడు నిందించకూడదు. మనస్సుని, వాక్కుని, కర్మని వీటన్నిటినీ నిగ్రహించుకోగలగాలి. నీ మనస్సు అటు ఇటు ఇటు అటు పరుగులు పెడుతూ ఉంటుంది. అది కోతి లాంటిది. ఆ కోతి లాంటి మనస్సు పరిగెడుతూ ఉంటే నిజంగా నువ్వు మాయ దాటాలి అనుకున్న వాడివే కనుక అయినట్లయితే నీ మనస్సును నువ్వు మాటి మాటికి తీస్తూనే ఉండాలి వెనక్కి. అది ఎలా పరిగెడుతుంటే మళ్ళీ వెనక్కి తీసుకురాగలగాలి. ఎన్నిసార్లు అండి బాబు విసుగెత్తిపోతున్నాను అంటుంది తల్లి. చూడండి, పిల్లవాడిని రోడ్డు మీద తీసుకెళ్తూ ఉంటుంది. ఆ పిల్లవాడు ఎప్పుడు అలాగా ఆ చేతిలో నుంచి జారిపోయి పరుగులు ఎత్తుకుంటూ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అది పట్టుకొని ఇది పట్టుకొని ఆడుతూ ఉంటాడు. బస్సులో లారీలో వెళ్ళిపోతూ ఉంటాయి. తల్లి సడన్గా చూస్తుంది, అర్రే వీడి చేతిలోంచి జారిపోయాడని పరిగెట్టుకుంటూ వెళ్ళి తెస్తుంది. మళ్ళీ ఎవరితోనో మాట్లాడుతుంటే మళ్ళీ జారిపోతాడు, మళ్ళీ తెస్తుంది. మళ్ళీ జారిపోతూ ఉంటాడు, మళ్ళీ తెస్తుంది. ఎన్నిసార్లైనా సరే ఆ పుత్రుడి మీద ఉన్నటువంటి ప్రేమ చేత తాను కష్టపడైనా సరే అతన్ని రక్షించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అలాగే మన మనసులో పరమాత్మని కనుక స్థిరంగా పెట్టుకోవాలి, మాయని దాటాలి అనేటువంటి దృఢమైనటువంటి లక్ష్యం కనుక మీకు ఉన్నట్లయితే ఈ మనస్సు అనేక విషయాల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలి, నిగ్రహించాలి, వెళ్ళనివ్వకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి, దాన్ని డైవర్ట్ చేయాలి. మనస్సుని, వాక్కుని, కర్మని, ఈ మూడింటిని కూడా, మాట కూడా చటుక్కన నోట్లో నుంచి ఏదో వచ్చేయబోతోంది, కంట్రోల్ చేయాలి. జాగ్రత్త, నిన్నంతా విన్నావు భాగవతం, ఏమిటి ప్రయోజనం అని మనస్సు ఒక్కసారి చెప్పాలి, మనకి గుర్తు చేయాలి. గుర్తు చేస్తుంది, మనస్సు గుర్తు చేస్తుంది. అబ్బాయి ఏం లేదు, బుద్ధి చాలా మంచి చక్కని గుర్తు చేస్తుంది. వెంటనే కంట్రోల్ అయిపోతుంది. ఎంత చిత్రం అంటే చూడండి, మనం నిగ్రహించుకోవడం వల్ల లేదా ఒక మంచి విషయాన్ని వినడం వల్లనే జరుగుతుంది ఇది, లేకపోతే జరగదు. అలాంటి వినడం వల్ల, శ్రవణం వల్ల ఎంత అద్భుతమైనటువంటి ఫలాల్ని మనం పొందొచ్చు. ఒకతను ఎవరినో హత్య చేయడానికి వెళ్ళాడు, మంచివాడే, అతనికి రజోగుణం విపరీతం అయిపోయింది. దాంతో కోపం వచ్చింది. ఆ కోపంతో కత్తి తీసుకొని చంపేయటానికి వెళ్ళాడు. కత్తి తీసి చంపబోతున్న సమయంలో ఆ ముందు రోజు ఎక్కడికో ఏదో ప్రవచనాలు పెద్దలైనటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు విన్నటువంటి మాటలు చటుక్కున మనస్సు తీసుకొచ్చింది, అక్కడే డిస్ప్లే చేసింది.
ఎప్పుడైతే ఏమని వినిపించింది, అట్లా హత్య చేయడం మహాపాతకం, అదిగో అలాంటి వాడికి మళ్ళీ గతి లేదు, అలాగా ఇలాగా అని చెప్పినటువంటి మాటలన్నీ జ్ఞాపకం వచ్చాయి. అమ్మో వద్దులే అని అనిపించింది. వెంటనే కత్తిని తీసి మళ్ళీ లోపల పెట్టుకున్నాడు. చూడండి ఎంత విచిత్రం. ఒకే ఒక క్షణం, ఒకే ఒక్క భావన మొత్తం మార్చిపారేసింది. ఎంత చిత్రం చూడండి. అది శ్రవణం చేసినటువంటి ఆ మాట ఆ సమయంలో జ్ఞాపకం వచ్చి అతని యొక్క మనస్సు చాలా గొప్పగా జరగబోయేటువంటి ఒక మహాప్రమాదాన్ని ఆపేసింది. అది నిగ్రహించుకోవడం అంటే, మనస్సుని నిగ్రహించుకోవడం అంటే, మనస్సు విపరీతంగా ఉత్సాహపడిపోతుంది, కోపంతో ఎగిరి పడిపోతుంది అతన్ని చంపేయాలని. కానీ ఆ ఒక్క మాట వల్ల అతను మనస్సుని నిగ్రహించుకోగలిగాడు. నిగ్రహించుకునే శక్తి కూడా ఉండాలి, మళ్ళీ అది కూడా ఉండాలి. నిగ్రహించుకోగలిగే శక్తి కూడా ఉండాలి. శక్తి ఉండాలి అంటే ఆ మాటల మీద విశ్వాసం ఉండాలి. ఆ మాటల మీద నీకు ఎప్పుడైతే విశ్వాసం ఉందో, అమ్మో నిజంగా నాకు నరకం వస్తుంది, ఎందుకులే అనేటువంటి భావన వచ్చి నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు. అందుకే పాప భీతి ఉండాలి మనిషికి అని చెప్పేది. అదేదో ఛాందసం కాదు, ఛాదస్తాలు కాదు. యథార్థంగా ఆ పాప భీతి అనేటువంటిది లేకపోవటం వల్ల ఈవేళ లోకం అంతా విచ్చలవిడి అయిపోతుంది. చేయకూడని అనేక రకాలైనటువంటి కార్యాలు చేయడానికి కూడా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే పాప భీతి ఉన్నదో వెంటనే ఆ పాప భీతి చేత తాను చేయాలనుకునేటువంటి ఒక మహా చెడ్డ కార్యాన్ని కూడా తాను ఆపేసుకొని తను చాలా గొప్ప ప్రమాదం నుంచి బయటపడగలిగేటువంటి స్థితి కలుగుతుంది. అది చాలా ముఖ్యమైనది. కనుక ఇక్కడ ఏం చెప్తున్నారు, వాక్కుని, మనస్సుని, కర్మని. వాక్కులో ఉందండి అంతాను తమాషా. అది ఈ వాక్కుని నువ్వు నిగ్రహించుకొని బ్రతకగలిగితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతావు నువ్వు. అందుకే మన పెద్దలు చెప్తారు, వాంగ్మాధుర్యాత్ సర్వలోక ప్రియత్వం, వాక్ పారుష్యాత్ సర్వలోక అప్రియత్వం, కోవాలోకే వాయసే నోపకార, కోవాలోకే కోకిలే నాపకార, ఏదో శ్లోకం చెప్తారు. ఏమిటది దాంట్లో అర్థం? ఏమండి, మధురమైనటువంటి మాట ఎప్పుడు కూడా లోకప్రియం అవుతుందిట. అంటే లోకమంతా కూడా నిన్ను ప్రేమించేలాగా చేస్తుందిట నీలోంచి వచ్చేటువంటి మధురమైనటువంటి మాట. అదే నీ మాట కనుక పారుష్యం ఉంది అంటే, పరుషమైనటువంటి మాట వచ్చింది, లోకానికంతటికి నువ్వు అప్రియం అవుతావుట. అందుకే కదండి రెండు ఒకలాగానే ఉన్నప్పటికీ కూడా కోకిల అరిస్తే దాంతో పాటుగా మనం కూస్తాం, కాకరిస్తే చేయనికి వెళ్ళగొడతాం. రెండు నల్లగానే ఉంటాయి, రెండు ఒకే రకంగా కనిపిస్తాయి చూడ్డానికి పక్షులు. కానీ కోకిల అరిస్తే వృద్ధులకు కూడా ఉత్సాహం వచ్చేస్తుంది, దాంతోపాటు కుహు కుహు అని అరుస్తూ ఉంటారు. కానీ కాకి కనుక వచ్చి అరిస్తే దాన్ని వెళ్ళగొడతారు. వాక్కులో ఉన్నది, దాన్ని నిగ్రహించుకో. చెడ్డ మాటలు నీ నోట్లో నుంచి ఎప్పుడైనా రాబోతుంటే వెంటనే దాన్ని నిగ్రహించుకొని నీలో నువ్వు దాన్ని సత్ఫలితాన్ని పొందే ప్రయత్నం చేయి. లోకప్రియుడు అయ్యేటువంటి విధానంలో జీవించు. కనుక ఈ మనస్సుని, వాక్కుని, కర్మని చేసే కర్మలో కూడా నీకెప్పుడు హితాన్ని కలిగించేటువంటి కర్మ చేయి. నీకు హితాన్ని కలిగించాలి, ఇది లోకంలో ఉండేటువంటి సకల జీవులకి హితాన్ని కలిగించాలి. నీకు లోకంలో ఉండే జీవులకే అన్నిటికీ హితాన్ని కలిగించేటువంటి కర్మ చేయాలి, కానీ ఎప్పుడు అందరికీ కూడా దుఃఖాన్ని కలిగించేటువంటిది చేయకూడదు. ఎప్పుడు కర్మని, నా చేతులు, నా కాళ్ళు, నా ఇంద్రియాలు, నా ఇష్టం, నేను ఎలా అయినా చేస్తాను అంటే అది పనికిరాదు కదా. భగవంతుడు అంటాడు, నేనిచ్చిన ఇంద్రియాలు గనక
నా ఇష్టం నీకు దుఃఖాన్ని ఇస్తానంటాడు, శిక్ష వేస్తానంటాడు. తప్పదు, అనుభవించాలి. కనుక కర్మని కూడా నిగ్రహించుకుని బ్రతకాలి. సత్యం మాట్లాడే ప్రయత్నం చేయాలి. శమ దమాదులు కలిగి ఉండాలి. అంతరేంద్రియ బాహ్యేంద్రియ నిగ్రహాలు ఇవన్నీ అభ్యసించాలి అని చెప్తున్నారు. అద్భుత చరిత్ర కలిగినటువంటి నారాయణుడి యొక్క అవతారాలని, ఆయన యొక్క లీలల్ని, ఆయన యొక్క గుణాలని శ్రవణం చెయ్యాలి. నోరారా కీర్తించాలి, మనసారా ధ్యానించాలి. భగవత్ ప్రీతి కోసంగా నువ్వు చేసేటువంటి ప్రతి కర్మని చెయ్యాలి. నువ్వు చేసే ప్రతి కర్మ భగవత్ ప్రీతి కోసం చేయాలి. నీ స్వార్థం కోసం నువ్వు చేయకూడదు ఎప్పుడూ కూడా. అందుకనే మన సంప్రదాయంలో పెద్దలంతా శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఏ కర్మ చేసినా కూడా మనకి ఏదో సంకల్పంలో పెద్ద లిస్టులేమి ఉండవు, కోరికలేమి ఉండవు. మన సంకల్పం ఒకటే, ఏమిటి? భగవత్ ప్రీత్యర్థం ఫలానా కర్మ కరిష్యే అంటామంత. అది తప్పనిసరిగా చేయాలి. అదిగో ఆ విధంగా నీకు ఎప్పుడైతే ఉంటాయో ఇవన్నీ కూడాను అభ్యసించాలి, నేర్చుకోవాలి. మా దగ్గర ఇవన్నీ లేవు కదా, కనుకనే ఇవి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఒక్కొక్కటి నెమ్మదిగా అయినా సరే ఆచరించాలి. అలాగే యజ్ఞం మొదలైనటువంటి ఇష్టకర్మల్ని చేయాలి. దానం, అలాగే తపస్సు, జపం, సదాచారం, తనకు ప్రీతికరమైనటువంటి గంధమో పుష్పాలో మొదలైనటువంటి ద్రవ్యాలు, అలాగే భార్య, పుత్ర, గృహ మొదలైనటువంటివి, ప్రాణాలు మొదలైనటువంటివి, అన్ని విషయాల్ని కూడా భగవంతుడికి సమర్పించాలి. భగవంతుడికి సమర్పించడం నేర్చుకోవాలి. మనకి భగవంతుడికి సమర్పించడం అలవాటు లేదు. రోడ్డు మీద వెళుతూ ఉంటే మంచి పండు కనిపిస్తే, మా చిన్నవాడు చాలా ఇష్టం అంటూ ఉంటాడండి అని తీసుకువెళ్తాడు తప్ప, మా ఇంట్లో భగవంతుడికి చాలా ప్రీతికరమైనటువంటిదిగా నివేదన చేయాలి అనే భావన తీసుకో. ఆశ్చర్యం. అది ఎప్పుడైనా సరే, ఏ సంకల్పం అయినా సరే భగవత్పరంగా నీకు వచ్చింది అంటే ఆ కర్మ పవిత్రమైపోతుంది. అది కావాలి అని చెప్తున్నారన్నమాట. అంటే నీకున్నటువంటి సర్వము కూడా, సకలము కూడా నువ్వు దానం చేయి, తపస్సు చేయి, జపం చేయి, సదాచారం నువ్వు పాటించు, అన్నీ కూడా భగవంతుడి కోసమే భావించు. నువ్వు తెచ్చే పువ్వులు, నువ్వు అనుభవించాలనుకున్నటువంటి గంధం, ఇవన్నీ కూడా భగవంతుడికి సమర్పించు. సాక్షాత్తు నీకుండే భార్య, గృహం, ఇది భగవద్దాసులే అని భావించు. ఈ గృహం భగవంతుడి ఇల్లనే భావించు. పేరు మాత్రం పెట్టుకుంటాం, మా ఇంటికి పేరేం పెడతారా, కొద్దిగా పెట్టండి అని అడుగుతామా. శ్రీనిలయం, శ్రీపతి నిలయం పేరు మాత్రం ఉంటుంది, కానీ చెప్పుకునేది మాత్రం నా ఇల్లు. పేరెవరిదండి? శ్రీపతి నిలయం. శ్రీపతి అంటే ఎవరు? పరమాత్మ. భగవంతుడి నిలయం ఇది, కానీ చెప్పుకునేప్పుడు నా ఇల్లు. చెప్పుకోకపోతే కుదరదు కదండి. భగవంతుడి ఇల్లు అంటే ఏమయ్యా నువ్వు ఒక్కడే వచ్చావా, పుట్టుకొచ్చావా, ఈ జగత్తంతా అయింది కాదా, ఎవరైనా అంటారు కదా. మరి అందుకనే పూర్వంలో అనేవారు దాసుడి గుడిసె అనేవారు. ఇల్లు అనేటువంటిది కాదు, ఏదో భవనం లేకపోతే ఇంకోటో అని కాకుండా గుడిసె అనేవారు. లేకపోతే ఆచార్యులకి మనమే సొత్తు అయిపోయినప్పుడు మంది కూడా ఆచార్యుల సొత్తు కనుక మీ గృహం అనేవారు ఆచార్యులు. అంటే ఇప్పుడు అంటానికి భయపడతా, వాళ్ళని రాసుకుపోతారేమో భయం. ఇవన్నీ కూడా అందుకే వచ్చాయన్నమాట. అది పూర్వం నుంచి ఎందుకు వచ్చాయి ఇవన్నీ అంటే అవే కారణం. ఇలాగ మనది అనే అన్నీ భగవంతుడికి సమర్పించేటువంటి బుద్ధితోనే ఉండాలి, అది నేర్చుకోవాలి. అలాగే కృష్ణుణ్ణి ఆశ్రయించినటువంటి మానవుల పట్ల, ఎవరైతే భగవద్భక్తులై ఉంటారో అలాంటి వాళ్ళ పట్ల సౌహార్దం కలిగి ఉండాలి, సుహృద్భావం, స్నేహం కలిగి ఉండాలి. అలాగే స్థావర జంగమాలైనటువంటి ప్రాణులకి, ముఖ్యంగా మానవులకి
ఆ మానవుల్లో కూడాను స్వధర్మాన్ని చక్కగా పాటిస్తూ బ్రతికేటువంటి వారికి, వారిలో కూడాను మళ్ళీ భాగవతోత్తములైనటువంటి వారికి విశేషంగా సేవ చేయటంలో అభ్యసించాలి. వారికి సేవ చేయటాన్ని నేర్చుకోవాలి. అంటే వీళ్ళందరికీ చేయాలి, కానీ ఒకరికన్నా ఒకరికి విశేషం అన్నమాట. ఏమిటవి? స్థావర జంగమాలు. స్థావరాలు ఉన్నాయి. ఇప్పుడు చెట్టు, చేమ, రాయి, రప్ప, ఏదో ఆ చెట్లకు కూడాను మనం నీళ్లు పోయాలి, వాటికి కూడా ఏదో హితం చేయాలి. అలాగే పక్షులు ఉన్నాయి, వాటికి ఏదైనా ఆహారం లేదు. జంతువులు ఉన్నాయి, వాటికి ఆహారం కలిగించాలి. మనం వాటికి సుఖాన్ని కలిగించాలి. ముఖ్యంగా ఉండేటువంటి వీటిలో మానవుడు శ్రేష్టమైనటువంటి వాడు కనుక ఆ మానవుడికి ఏదైనా కష్టం కలిగితే తప్పనిసరిగా మనం సహకారం చేయాలి. ఆ మనకెందుకు అనే భావం ఎప్పుడూ పనికిరాదు. వాళ్ళకి సహకారం చేయాలి. అందులో కూడాను మళ్ళీ స్వధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళకి మనం చాలా గొప్పగా పరిచర్య చేయాలి. మళ్ళీ అందులో కూడాను మళ్ళీ భాగవతోత్తములు కనుక అయినట్లయితే, అంటే పరమాత్మ నారాయణుని పరిపూర్ణంగా శరణాగతి చేసి జీవించేటువంటి భగవద్భక్తులు కనుక అయినట్లయితే విశేషంగా వాళ్ళకి సేవ చేయాలి. అదిగో అలాగా పరిచర్య చేయాలి, దాన్ని కూడా అభ్యసించాలి అని అంటున్నారనమాట. అలాగే భగవద్భక్తులతో కలిసి పవిత్రమైనటువంటి భగవంతుని యొక్క కీర్తిని గురించి పరస్పరం సంభాషించుకుంటూ ఉండాలి. ఇప్పుడు మేము చెప్పాం కదా, ఇక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతే ప్రసాద్ గారు మాటికి మైకులో అరుస్తుంటే అరవకండర్రా అరవకండర్రా అంటూ ఉంటారు చూడండి. పక్కకి వెళ్ళిపోతే చాలు, ఏదో క్లాసులో కనుక మాస్టారు బయటికి వెళ్ళిపోతే పిల్లలందరూ గోల్ గోల్ అరిచినట్టుగా ఇక్కడ ఉండేటువంటి ప్రవచనం ఆగిపోయి మేము లోపలికి వెళ్ళాము అంటే ఫినిష్ అంతే. అది ఉట్టిగా ఏదో కబుర్లు చెప్పుకోవడం కాదు, నిజమే. చేయండి, పెద్ద గొడవే చేయండి, గోలే పెట్టండి, భగవంతుని సంభాషణతో పెట్టండి. అనవసరమైనటువంటి కబుర్లు, ఇవాళ ఏం చేసావు మీ ఇంట్లో, సాంబార్ ఇలా చేస్తే చాలా బాగుంటుంది, అదిగో మొన్నే చూశాను వంటలక్క దగ్గర, అదిగో ఈ కూర అయితే ఇలా. ఏమిటి ప్రయోజనం వాటి వల్ల? ఈ చీర ఎక్కడ కొన్నావు, ఇది కూడా. ఇవి కాదు నువ్వు కావాల్సింది. భగవత్ సంబంధమైనటువంటి ప్రసంగంతో నువ్వు జీవించు, సంభాషించు. పరస్పరం ఒకళ్ళకొకళ్ళు పరమాత్మ సంబంధమైనటువంటి సంభాషణ చెయ్యాలి. పరస్పరం ఒకరికొకరు పరమాత్మని ప్రేమించగలిగేటువంటి వారు కావాలి. పరస్పరం ఆ భగవత్ సంబంధమైనటువంటి ప్రసంగాన్ని వింటూ తుష్టి చెందగలిగేటువంటి వాళ్ళు కావాలి. అలాగే ప్రపంచం నుండి నివృత్తులై జీవనం సాగించాలి. నివృత్తులంటే ప్రపంచ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి మనస్సుని దూరంగా జరిపి జీవించాలి. పరస్పరం ఆధ్యాత్మికమైనటువంటి శాంతిని అనుభవించడం కోసం జీవించాలి. ఆధ్యాత్మిక శాంతిని పొందటం అనేటువంటి, అంటే ఇవన్నీ కూడాను అలా జీవించాలి అంటే ముందు వాటిని అభ్యసించాలి, నేర్చుకోవాలి. అది చెప్తున్నారన్నమాట ఇక్కడ. అలాగే భగవద్భక్తులు సాధన భక్తి సాధన అంటే ఇలాంటివన్నీ సాధించడం వల్ల పుట్టినటువంటి ప్రేమ భక్తి ఉంటుంది వాళ్ళలో. పరమాత్మ యందు అత్యంతమైనటువంటి ప్రీతి కలుగుతుంది. ఆ ప్రీతితోటి సర్వ పాపాలని కూడాను నాశనం చేసేటువంటి నారాయణుణ్ణి స్మరించి పరస్పరం పరమాత్మని ఆ మనస్సుల్లో స్మరింప చేసుకుంటూ పులకితమైనటువంటి శరీరాలు కలిగిన వాళ్ళు కావాలి. ఆనందంతో జీవించగల వాళ్ళు కావాలి. ఇంకా అనేకమైనటువంటి ఆ ఆనందంతో ఉండేటువంటి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి అనేటువంటి దాన్ని రేపు చెప్పుకుంటాం. సర్వం శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ. రాధారమణ హరి గోవింద జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. రాధారమణ హరి గో
गोदारमण हरि गोपाल जय जय। गोविंद 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 जय जय। गोवर्धनोद्धार गोविंद जय जय। गोपी मनोहर मुकुंद जय जय। गोवर्धनोद्धार गोविंद जय जय। गोपी मनोहर मुकुंद जय जय। गोविंद जय जय गोपाल जय जय। गोविंद जय जय गोपाल जय जय। जय गोविंदा जय जय गोविंदा जय 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 गोविंदा। जय श्रीमन्नारायण जय जय श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण। सर्वं श्रीकृष्णार्पणमस्तु।